రేపటి రోజున దేవుని దగ్గర బహుమానం పొందాలంటే, దేవుని మెప్పు పొందాలంటే, త్యాగం ఏమీ లేకుండా, సమర్పణ ఏమీ లేకుండా, దేవుని కొరకు ఏమీ కష్టం చేయకుండా ఎలా పొందుతావు రేపు దేవుని దగ్గర ఘనత? నీ త్యాగాన్ని దేవుడు చూస్తాడు, నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. ఒకవేళ ఫినెహసులాగా, పౌల్లాగా నీ గుండెల్లో దేవుని కొరకు ఆసక్తి ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నీతో నా నిబంధనను స్థిరపరుస్తున్నానంటాడు. నీతో నా నిబంధనను స్థిరపరుస్తున్నా నా కుమార్తె, నీతో నా నిబంధనను స్థిరపరుస్తున్నా నా కుమారుడా అంటాడు నా తండ్రి. కుమారుడా అంటాడు నా తండ్రి. కుమారుడా అంటాడు నా. అంతేగాని పనికిమాలిన జీవితాలు జీవించవాకండి. సంవత్సరాలు గడిచిపోతున్నా దేవుని కొరకు ఒక్క ఫలం కూడా ఫలించని బతుకులు, దరిద్ర బ్రతుకులు, మరీ అన్యాయం. కొంతమంది కనీసం ఒక్క ఆత్మను కూడా రక్షించిన చరిత్ర ఉండదు. నమ్ముకొని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కనీసం ఒక్క ఆత్మనన్నా రక్షించిన చరిత్ర ఉండదు. ఒక్క జీవితాన్నన్నా బాగు చేసిన చరిత్ర ఉండదు. 4 ఆత్మల్ని రక్షణలోకి నడిపించి, బాప్తీసంలో నడిపించి బలపరిచిన చరిత్ర ఉండదు. మళ్ళా సంవత్సరాలు అయిపోతుంటాయి. ఎందుకు? ఎన్ని సంవత్సరాలు ప్రార్థించడం చేత కాదు. మళ్ళా ప్రార్థన చేస్తున్నప్పుడు వింటానే ఉంటారు. ప్రార్థన చేయని అవకాశం ఇస్తే ప్రార్థన చేయరు కొంతమంది. ప్రార్థన చెయ్యాలి. అవసరమైతే సువార్త చెప్పమ్మా 2 మాటలంటే యేసు ఎందుకు దిగుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఆ ఖాళీలు ఎలా భర్తీ కావాలి? మళ్ళా యోధులు లేవాలి, యోధురాండ్రు లేవాలి. ఒక దీపం ఆరిపోతే 100 దీపాలు వెలగాలి. మళ్ళీ అనేక మందిని వెలిగించాలి యేసు నామములో. సంవత్సరాలు గతించుకుపోతున్నా దేవుని కొరకు ఏ ఫలము ఫలించని పనికి మాలిన ఒట్టి ఆకులు గల అంజూర చెట్టులాగా బతకూడదు. ఆకులు గల అంజూరపు చెట్టు ఒట్టి ఆకులే, ఒక్క పండు కూడా ఉండదు. ఎందుకు ఆ బ్రతుకు? రోషం ఉండాలి, పట్టుదల ఉండాలి, కసి ఉండాలి, దేవుని కొరకు ఆసక్తి ఉండాలి. దేవుని ప్రేమించి దేవునితో సహవాసం చేసేవారికి దేవుని కార్యాల కొరకు ఆసక్తి ఉంటుంది. నేను చెప్తున్నాను, దేవుడు చూస్తాడు, అది దేవుడు పట్టించుకుంటాడు. అంతేగాని నాకు పిలుపులు వెళ్ళి అన్నయ్యో నేను బజార్లో తిరుగుతానంటే కుదరదు. ఎట్లా కుదరదు? ఎట్లా పిలుస్తాడు నిన్ను? దేవుడి కొరకు ఆసక్తి లేకుండా, మారు మనసు లేకుండా, సరైనటువంటి భారం లేకుండా. నేను చెప్తున్నా, అరే నశించిపోతున్న ఆత్మల కళ్ళకు కనపడుతుంటే గుండె బద్దలవద్దు. ఒక్కసారి ఊహించండి, ఇల్లు తగలబడుతుంది, ఇంట్లో 4 పిల్లలు, తల్లిదండ్రి ఉన్నారు, ఇల్లు తగలబడుతుంది. నీళ్లు పోస్తావా? లేకపోతే నేను ఫైర్ ఇంజిన్ వాడిని కాదంటావా? చెప్పవా? నేను ఫైర్ ఇంజిన్ అధికారిని కాదు సార్, నేను పోయకూడదు సార్ నీళ్ళు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు రావాలి, వాళ్ళు పైపు తీసుకొని కొట్టాలి. అంటే ఈ లోపల ఇల్లు కాలిది మొత్తం సత్తారుగా లోపల. నువ్వు చేయవా? ఒక పక్కన ఆంతున ఆత్మలు నశించిపోతుంటే, నీ కళ్ళ ముందు కనపడుతుంటే, జీవితాలు ఛిద్రమైపోతుంటే, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే, నిజమైన ప్రేమ తెలియక, దేవుని ప్రేమ నెరుగక ఎన్నో జీవితాలు అంధకార బంధనంలో బందీలైపోయి కుటుంబాలే పాడైపోతుంటే, ఎంతో మంది యవనస్తులు దుర్వ్యసనాలంపట్లో చిక్కుబడిపోయి చిన్న వయసులో 10th క్లాస్ ఎక్కడండి, 10th క్లాస్ పిల్లలు, ఆడపిల్లలు మందు తాగుతున్నారంటే నమ్ముతారా మీరు? 10th క్లాస్ చదివే ఆడపిల్లలు మందు తాగుతున్నారంటే నమ్ముతారా? స్కూళ్లలోనే తాగుతున్నారంటే నమ్ముతారా? కానీ జరుగుతుంది. 10th క్లాస్ లో చిన్న పిల్లలు, ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారంటే నమ్ముతారా? కానీ తాగుతున్నారు. కాలేజీ స్టూడెంట్స్ సిగరెట్లలో గంజాయి పెట్టుకొని తాగుతున్నారని నమ్ముతారా? కానీ జరుగుతుంది. డ్రగ్స్ తీసుకుంటారంటే నమ్ముతారా? కానీ జరుగుతుంది. చిన్న ప్రాయాల్లో జీవితాలు చిదనివేయబడుతున్నాయి సాతాను చేత. వాళ్ళకి ఎవరు చెప్తారండి? నీతి, న్యాయం, పద్ధతి, క్రమశిక్షణ, దైవభక్తి, దైవ భయం ఎవరు నేర్పుతారండి? ప్రపంచాన్ని మొత్తం నువ్వు ఉద్ధరించకపోవచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న నలుగురిని నువ్వు బాగు చేయొచ్చు. ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించమని నేను చెప్పట్లా నీకు, నీ చుట్టూ ఉన్న నలుగురిని ప్రభావితం చేయమని చెప్తున్నా. చిన్న వయసులో త్రాగుడికి బానిసలైపోతున్న వాళ్ళు, చిన్న ప్రాయాల్లోనే త్రాగుడు. ఆడపిల్లలు మందు తాగటమా?
ఆడపిల్లలు సిగరెట్ తాగటం, అది కూడా 10th క్లాస్ పిల్లలా. కానీ జరుగుతుంది అది. నేను తెలియకుండా చెప్పట్లా, స్పష్టంగా తెలుసుకొని దుఃఖపడి కన్నీళ్లు కార్చి చెప్తున్నాను నేను. చూడండి, చిరుదీపాలు, చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న జీవితాలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. చూడండి, వాళ్ళకి ఎవరు అందిస్తారండి? అలాంటి జీవితంలో ఒక్క జీవితం బాగుపడ్డా ధన్యమే కదండి. మొత్తం లేడీసే, మొత్తం ఆడపిల్లలే. ఇటు పక్క కూర్చున్న అమ్మాయి ఒక్క తాగుతుంది. నేను అబద్ధాలు చెప్తున్నానా? మరి నువ్వు వెలిగించబడ్డావే, సత్యదేవుణ్ణి తెలుసుకున్నావే, మరి దేవుని కొరకు నీ ఆసక్తి ఏది? నశించిపోతున్న ఆ జీవితాల కొరకు ఆసక్తి ఏది? నీ ఇంటి పక్కన ఉన్న ఆడపిల్లలో ఒక ఆడపిల్ల అలాగ ఉందని నీకు తెలుసా? ఎక్కడికి పోయి ఏమేం చేసి వస్తుందో? నీ ఇంటి పక్కన ఉన్న తమ్ముడు ఒక చిన్నోడు ఆ స్థితిలో ఉన్నాడని నీకు తెలుసా? వాడు ఎక్కడెక్కడ ఏమేం చేసి వస్తున్నాడో? వాడితో అంత స్నేహం చేసి వాడిని దేవుని వైపు ఆకర్షించి, అమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న అని ఏ అవకాశానైనా అందిపుచ్చుకొని వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేసి దేవుని ప్రేమను రుచి చూపిస్తే వాళ్ళు మళ్ళా దానిలోకి వెళ్తారా? యేసు ప్రభు సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు, అప్పులను తీర్చే దేవుడు, సమస్యలను పరిష్కరించే దేవుడు, ఆపదలో ఆదుకునే దేవుడే కాదండి, బాధ్యత కూడా ఇచ్చిన దేవుడు ఆయన. బాధ్యత ఇచ్చి నెరవేర్చమని చెప్పినవాడు ఆయన. అంతేకాదు నీ ఆసక్తిని చూస్తున్న దేవుడు ఆయన. నేను అందుకే చెప్తున్నాను, నీ గ్రామంలో నువ్వు దేవుని పనికి నిలబడితే ఇట్లాంటి వాళ్ళు ఎన్ని జీవితాలు మారిపోతారు కదా తల్లి అన్నా. కనీసం నీకు చెప్పడం చేత కాకపోతే, నీ వల్ల కాకపోతే కనీసం సేవ చేసే వాళ్ళనన్నా నువ్వు ఆదరించగలిగితే నీ ప్రాంతంలో అనేక మంది కాపాడబడతారు కదా అట్లాంటి వాళ్ళక్క అన్నా. ఏది నీ ఆసక్తి? ఏది నీ గుండెల్లో భారం? ఏది నీ కళ్ళల్లో కన్నీళ్ళే? నీ ఆత్మలో పరితాపం ఏది? నీ కళ్ళ ముందు త్రాగుడు జీవితంతో ఎంతమంది అవనస్తులు చనిపోయారు చూసావు కదా. యాక్సిడెంట్స్ ద్వారా, హత్యల ద్వారా, ఆత్మహత్యల ద్వారా ఎన్ని జీవితాలు చిదిమేస్తున్నాడు సైతాన్, తెలుసు కదా. కాబట్టి దయచేసి మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, ఈ శుక్రవారం గ్యాదర్ అయ్యేవాళ్ళు అంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్. లైవ్లో గ్యాదర్ అయ్యేవాళ్ళు, ఇక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు, మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీరంటే ప్రత్యేక గౌరవం ఉంది నాకు. అంటే తర్వాత వాళ్ళ మీద లేదని కాదు, మీ విషయంలో నాకు స్పెషల్ రెస్పెక్ట్ ఉంది. అందుకే ప్రేమతో చెప్తున్నాను, దేవుడు నా గుండెల్లో పెట్టిన భారాన్ని మీతో పంచుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా మీ వలె సాదాసీదా జీవితం జీవించి ఎవరెట్ట సస్తే నాకెందుకులే అనే బతుకు నేను బతికితే ఈరోజు నువ్వు మారేవాడివా? నువ్వు మారేదానివా? కాదు కదా. నేను తెలుసుకున్న రక్షకుని, ఆయన ప్రేమని పరిచయం చేస్తే నలుగురు మారతారేమో, 4 జీవితాలు కట్టబడతాయేమో నా ఆసక్తితో నేను దేవుని పని మొదలు పెట్టాను. దేవుడు తన హస్తాన్ని నాకు తోడిచ్చాడు. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహనలో, నాకున్న కొద్ది అవగాహనలో నేను యేసుని గురించి ఇతరులకు చెప్పడం మొదలు పెట్టా విశ్వాసిగా ఉన్నప్పుడే. ఒక్కొక్క ఆత్మకి దేవుని గురించి పరిచయం చేయటం మొదలు పెట్టా. దేవుని కృపను బట్టి ఆ ఆసక్తి నా తండ్రి చూచాడు, ఆయన పని కొరకు పిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన కృపతో వాడుకుంటానే ఉన్నాడు. ఈరోజు తారీఖు ఎంత? 29. ఈ 29 దినాల్లో దేవుని మహాకృపను బట్టి 240 ఆత్మల రక్షణలోకి వచ్చారు. 29 దినాల్లో. నా దేవుని కృప ప్రియ బిడ్డలారా, 240 ఆత్మలంటే చిన్న విషయమా? మారు మనసు అక్కర లేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని రాయబడి ఉంది కదా. కాబట్టి ఇంకా ఇంకా చాలా మంది ఆత్మలు, ఈ 240 మంది నేను రక్షించిన ఆత్మలు కాదు, మీరే, మీలో కొందరు ఈ ఉపదేశాన్ని విని బలపడి దేవుడు నా ద్వారా పలికించిన 4 మాటల చేత రేపబడి ఒక్కొక్క ఆత్మకు అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రకటించి రక్షణలో తీసుకొచ్చిన ఆత్మలు.
ఏమర్థమైంది మీకు? ఇప్పుడు నేను చెప్పింది స్పష్టంగా అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి, కదిలించండి చేతులు. అర్థమైన వాళ్ళందరూ కదిలించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము యూదులకు చెప్తాం, నువ్వు అన్ని జనులకు చెప్పని అతనికి కుడి చేతినిచ్చి పరిచర్యకు తీసుకొని పంపించారు. విధేయుడు, విధేయుడు, వినయం కలిగినవాడు, దేవుని కృప పొందినవాడు, దేవుని కొరకు ఆసక్తి కలిగినవాడు. ఎంత ఆసక్తి అంటే దేవుని కొరకు చచ్చిపోయే అంత ఆసక్తి. ఫినెహాసుకి ఎంత ఆసక్తి! ఫలితంగా దేవుడు వారిద్దరితోనూ తన నిబంధన స్థిరపరిచాడు. ఫినెహాసు ఏమో యాజక వర్గానికి, పౌలేమో సేవక వర్గానికి. ఇప్పుడు చెప్పండి, సేవ చేయాలంటే పిలుపు ఉండాలన్నది నిజమే. మరి దేవుడు ఎవరిని పిలుస్తాడో ఒక మొక్క చెప్పండి. అది ఆత్మల కొరకు ఆసక్తి ఉండి, ఆత్మల కొరకు తపన ఉంటే అవసరమైతే నీ బాధ్యతలన్నీ ఆయన నెరవేర్చి నీకు స్వేచ్ఛనిస్తాడు. ఇంకా నువ్వు ఆత్మలు రక్షించడానికి నీ మీదున్న భారాన్ని, నీ మీదున్న కాడిని ఆయనే విరగొడతాడు. విరగొట్టి నీకు స్వేచ్ఛనిస్తాడు. ఇంకా చేయి బిడ్డ, నీకు స్వేచ్ఛనిస్తున్నా, ఇంకా చేయి. నా పిల్లలు నశించిపోతున్నారు, నా పిల్లలు నశించిపోతున్నారు. కొంతమంది సేవకు వచ్చారు, సేవ చేస్తామని, చేస్తారనుకున్నా, కానీ మోసం చేశారు. వెనక్కి తిరిగారు, లోకంలో పడ్డారు, పాపంలో పడ్డారు, తుచ్చమైన అభిలాషల వైపు ఆకర్షించబడ్డారు. ఆత్మల భారం పోయింది. ఇప్పుడు ఆర్థిక భారం ఏర్పడింది. డబ్బు, భూ సంబంధమైన ఘనతలు, గుర్తింపులు, గొప్పల మీద పడిపోయారు. ఆత్మల కొరకు భారం వదిలేసుకున్నారు, వెనక్కి తిరిగారు, నన్ను మోసం చేశారు. నా పేరు తెలియని ప్రజలు లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారు, నన్ను ఎరగని ప్రజలు. వారికి నువ్వు ప్రకటించాలి, నీ చేతనైనంత మట్టుకు నువ్వు చెయ్యి అని దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. చేయగలిగితే నువ్వు చేయి, చేయలేకపోతే చేసేవారికి నువ్వు ఆశ్రయమే. తోడ్పాటు అందించో, దేవుడు నీకు అన్యాయం చేయడే. నీకు తగ్గ న్యాయం దేవుడు నీకు చేస్తాడు. అందుకే మొట్టమొదట చెప్తున్నాను, మొదటి విషయం, దేవుణ్ణి చూడనివ్వండి, నీ ఆసక్తిని చూడనివ్వండి. ఆయన కొరకు నీకున్న తపనేంటో చూడనివ్వు. తల్లంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నీ దగ్గర ఎంత ఆసక్తి ఉందో, నీ ఆసక్తికి తగ్గంత పని నీకు ఇస్తాడు దేవుడు. తప్పకుండా ఇస్తాడు తమ్ముడు. నీ దగ్గర కొంచెం ఆసక్తి ఉందనుకో, కొద్ది పనే జరిగిద్ది నీ వల్ల. నీ దగ్గర విస్తారమైన ఆసక్తి ఉందనుకో, విస్తారమైన పని జరిగిద్ది నీ వల్ల. ఇస్తాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. ఎందుకు? అందరికి 5 ఇవ్వచ్చుగా. ఒకసారి ఆలోచించండి. 5 ఇచ్చినోడికి 5 అంతల ఆసక్తి ఉంది, 2 ఇచ్చినోడికి 2 అంతలే ఉంది, 1 ఇచ్చినోడికి 1 ఇంతే ఉంది. వాడికి 1 ఇంత ఆసక్తి ఉంది కనుక 1 జాలేరా 7, అంతవరకు 7. 2 అంతల ఆసక్తి ఉన్నోడికి 2 ఇచ్చి 2 అంతలు చేయరా. 5 అంతల ఆసక్తి ఉన్నోడికి 5 ఇచ్చాడు. నీ ఆసక్తిని బట్టి నీకు ఇస్తాడు ఆయన.
మా జగదీష్ ఉన్నాడు, తబలా కొడతాడు, ఏదన్నా స్పెషల్ పేరు ఉంటే కొడతాడు. తర్వాత ఏదన్నా పిల్లలకి క్లాస్ చెబుతాడు. మావాడు సద్దర్శనం పుస్తకాలు తీసుకొని 4 బస్ స్టాండింగ్లో పెట్టి వస్తే ఇంకా వాడుకుంటాడు వాడిని. కానీ ఆ పని చేసావురా? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అసలు ఎంత ఆసక్తి ఉంది మనకు ఆత్మల కొరకు. మన తపనేంటి, మన వ్యూహం ఏంటి, మన రందేంటి, మన భారం ఏంటి? ఇది మన అంతరంగంలో పుట్టలేదనుకో, ఒక మందన అప్పచెప్పినా కూడా అది విజయవంతంగా ముందుకెళ్ళదు. వింటున్నారా? ఈ తపన అనేది నీలో పుట్టలేదనుకో, ఆత్మల కొరకు రంది భారం అనేది నీకు పుట్టి, ఆ ఆత్మల రక్షణ కొరకు నీ వంతు ప్రయత్నాల ఆ పోరాటం నీలో కనపడలేదనుకో, దేవుడు కొంతలోనే నిన్ను తాపుతాడు. ఆ తపన కనపడిందనుకో, నువ్వు చల్లే ప్రతి గింజ మొలకెత్తేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు ఎంత తపన పడి పరిగెత్తుతావు అంత అందేటట్టు చేస్తాడు. అంటే నా జీవితాన్ని మాదిరిగా చెప్తున్నాను రా జగదీష్, మీ అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీకు కూడా చెప్తున్నాను నేను. వాడికి చెప్తున్నాడు, సేవ చేయబోతున్నాడు అందుకని.